పలుచటి మజ్జిగ టీ గ్లాస్ కానీ పెద్ద గ్లాస్ కానీ తీసుకొని రాత్రి భోజనం చేసిన తర్వాత మనం పడుకునే ముందల 2 చెంచాలు ఇది మజ్జిగలు వేసి ఏమన్నా దాని మీద మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. ఉదయం లేవగానే బ్రష్ చేసుకొని మొహం కడుక్కోగానే ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగి ఆ తర్వాత ఇది కనుక తాగితే ఒకటి లేదా 2 సార్లు మోషన్స్ అవుతాయి. మొత్తం ఆయిల్తో సహా బయటకు వచ్చేస్తుంది. అంతా ఆ మల్ల కేంద్రాన్ని శుద్ధి చేస్తుంది. ఆ శుద్ధి అయినప్పుడు మీకు వారం రోజుల పాటు కాన్స్టిపేషన్ కానీ గ్యాస్ ట్రబుల్ కానీ అల్సర్ కానీ పేగుపూత ఉండే అవకాశం లేదు. ఇంకొక విషయం ఏంటంటే మీరు అల్సర్ గనక పేగుపూత కానీ గ్యాస్ ట్రబుల్ కానీ మీరు గనక దరి చేరనీయకపోతే మీ గుండె మోటార్ మన గుండె ఇది పదిలంగా ఉంటుంది. దీనికి ఎలాంటి జబ్బులు రావు. ఈరోజు పరిస్థితి ఏంటంటే చాలా మంది ప్రతి 170 మంది వాడేది లిక్కర్. ఆ లిక్కర్ తాగిన తర్వాత టైంకి భోజనం చేయక ఆ గ్యాస్ట్రిక్ అల్సర్ ఫామ్ అయ్యి అది ఎప్పుడు తయారు చేసిందో, ఎంత మందు కలిపిర్రో, ఎంత కెమికల్ మయం ఉంటుందో, దాన్ని వాడిన తర్వాత సరి అయిన భోజనం చేయక సరిగ్గా ఫుడ్ తీసుకోక ఆ అల్సర్ ఫామ్ అయ్యి మొత్తం టోటల్గా ఈరోజు మానవ జన్మకే 100-150 సంవత్సరాలు ఋషులు మునులు ఎంతోమంది వాళ్ళు జీవితాన్ని ఆచరించి వాళ్ళు సాక్రిఫికేషన్ చేసి వాళ్ళు వాడిన తర్వాత మనకు నేర్పించిన వైద్య మూలికలన్నీ మరుగున పడిపోయినాయి. కానీ ఈ ఒక్క ప్రక్రియని మనం చేస్తే మనం మానవ సమాజాన్ని కాపాడగలుగుతాం. కాబట్టి 100% పుట్టిన పిల్లాడు కానించి ఉగ్గు అని అంటారు. జస్ట్ ఒక 2 డ్రాప్స్ వేసి లైట్గా 2 చుక్కల పాలు వేసి ఇట్లా కలిపి పిల్లాడికి పట్టించేది. ఫస్ట్ పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అయ్యేది, చనిపోయేంత వరకు వాడేది ఇది ఒకటే. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము 20-25 మంది ఫర్ డే ఎట్టి పరిస్థితులు లేడీస్ ఇది అందరికి చేయడం రాదమ్మా. దీని ఏంటంటే దంచి పౌడర్లా చేసి వేడి నీళ్ళగా మరగబెట్టి ఆ పైన వచ్చే ఎక్స్ట్రాక్ట్ని తీసి ఒక గిన్నెలో వేసి చిన్న చిన్న గంటలతో వేసి దాన్ని మళ్ళీ బాయిల్డ్ చేసి తీసేదే వంట ఆముదము. 100%గా ఇప్పుడు మీరు కాన్స్టిపేషన్ కోసం ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకోరి, ఎన్ని రకాల పౌడర్లు, ఆయుర్వేదంలో రకరకాల పౌడర్లు, ఎడిక్ట్ పౌడర్స్ అవి వేసినా వస్తుంది. ఇది కేవలం వారానికి ఒక రోజు అసలు కడుపుని కనుక ఇప్పుడు డస్ట్బిన్లు కనుక మనము డస్ట్ని బయట పడేసినట్టు మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట. అట్లా. కానీ పెద్దవాళ్ళు ఇంకొకసారి మా వ్యూవర్స్కి చెప్పండి, ఎంత స్పూన్ వేసుకోవాలంటారు మజ్జిగలో? మలబద్ధకం ఎక్కువ ఉంటే 3 చెంచాలు వీక్లీ వన్స్ టీ గ్లాస్ మజ్జిగ లేదా పెద్ద గ్లాస్ మజ్జిగ దాంట్లో నైట్ కలిపి పెట్టుకొని ఉదయాన్నే లేవగానే ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగి ఇది కనుక తాగితే 2 times మోషన్స్ అవుతాయి. ఆ తర్వాత మీకు 7 రోజుల పాటు ఆ గ్యాస్ ట్రబుల్ అనేది వచ్చే అవకాశాలు ఉండవు. అట్లా. గురుజీ, ఇప్పుడు చాలా మందికి సివియర్ కాన్స్టిపేషన్ ఉంటుంది కదా, వాళ్ళు కనుక ఇది వాడితే తర్వాత ఏమన్నా ఇంకా పేగులు వారానికి 2 సార్లు కూడా వాడచ్చా? ఎక్కువ శాతం ఉన్న వాళ్ళకు అంటే ఏజ్డ్ అంటే వయసు మీద పడుతుంటే ఆ కాన్స్టిపేషన్ అనేది ఉంటుంది కాబట్టి వారానికి 2 సార్లు వాడుకోవచ్చు. ఇంకా ఎలాంటి చిట్కాలు మనకు అందుబాటులో ఉన్నాయంటారు? ఇప్పుడు వాము అనేది నల్ల ఉప్పు అనేది సహజమైన ప్రక్రియ. వాము అనేది పౌడర్గా చేసుకొని ఒక 200 గ్రాముల ఓమ, 30 గ్రాముల నల్లుప్పు అది కనుక మిక్సీలో కానీ లేకపోతే దంచి కానీ పౌడర్గా చేసుకొని వస్త్రకాయితం పట్టుకొని ఒక గాజు కంటైనర్ నిల్వ ఉంచుకొని ప్రతిరోజు కానీ డే బై డే కానీ రాత్రి అన్నం తిని పడుకునేటప్పుడు ఒక గ్లాస్ నీళ్ళల్లో 2 చెంచాల పౌడర్ వేసుకొని తాగితే మీకు ఎలాంటి గ్యాస్ ట్రబుల్ ఉండదు, మలబద్ధకం ఉండదు, మంచిగా ఆకలి వేస్తుంటుంది. అసలు అలాంటిది ఏం ఈ ఆమ్లంతో అయితే లోపల ఉన్న మలిన పురుగులు అని ఉంటాయి. అంటే మలం అనేది బయటకు వెళ్ళక దానికి చిన్న పురుగుల్లాగా ఏర్పడే అవకాశం ఉంటుందని మా గురువుగారు చెప్పారు. అది మొత్తం శుద్ధి అయిపోయి చాలా సంపూర్ణ ఆరోగ్యవంతుడు. భారతదేశం మొత్తాన్ని గుండె జబ్బుల నుంచి కాపాడాలన్నా కూడా ఎలాంటి డిసీజులు రాకుండా కాపాడాలన్నా ఒక వంట ఆముదము. ఇది ఆముదము లేనిది నువ్వు వైద్యుని కావని మా గురువుగారు పదే చెప్పారు. కాబట్టి అనునిత్యం మా దగ్గర ఉంటుంది అనమాట ఇది.